హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే మనం ఫస్ట్ ఎయిడ్ గురించి తెలుసుకుందాం. అదేనండి, మన డైలీ లైఫ్లోని చిన్న చిన్నగా కట్ అవ్వడం కానీ, పిల్లలు వచ్చేసరికి ఏదైనా కాల్చుకోవడం కానీ, అలాగే కింద పడిపోవడం వల్ల దెబ్బలు తగలడం కానీ, అలాంటి టైంలో ఏంటంటే డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు ఎటువంటి ఫస్ట్ ఎయిడ్ అనేది మనం ఇంట్లోనే చేసుకోవాలి అనేది ఈరోజు చెప్పుకుందాం. అయితే ఫస్ట్ ఏంటంటే, మనం వంటగదిలోని వంట చేసే టైంలో కూరగాయలు కట్ చేస్తూ ఉంటాము. సో కూరగాయలు కట్ చేసే టైంలో మనకి వేళ్ళు అనేది తగ్గుతూ ఉంటాయి. తెగగానే మనం ఏం చేస్తాము, వాటర్లో అనేది పెట్టేస్తూ ఉంటాము, అంటే రన్నింగ్ వాటర్లో కడిగేస్తూ ఉంటాం. సో అలాగ అనేది చేయకూడదు ఎప్పుడు కూడా. ఒక దూది తీసుకొని దూదిని మన ఎక్కడైతే కట్ అయిందో ఆ ప్లేస్లో గట్టిగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత బ్యాండేడ్ అనేది కట్టాలి. లేదంటే కనుక పసుపు తీసుకొని పసుపుని అప్లై చేసిన తర్వాత కూడా మనకి ప్రెజర్ అనేది ఇవ్వాలంట, అంటే ఇంకొక వేలుతోని ఇలాగ ప్రెస్ చేసి ఉంచాలి. సో దానివల్ల కూడా మనకి బ్లడ్ అనేది ఆగుతుంది. తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసరికి, మనకు వంట చేసేటప్పుడు ఆయిల్ మీద పడడం కానీ, లేదంటే కనుక వేడినీళ్ళు తీసుకెళ్తున్నప్పుడు వేడినీళ్ళు చేజారిపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే, చిన్న చిన్న గాయాలు అయితే కనుక వెంటనే మనం సన్నని వాటర్లోని, అంటే సన్న దారపు వస్తుంది కదా, సో ఆ దారలోని వస్తున్న వాటర్లోని మనం ఎక్కడైతే దెబ్బ తగిలిందో ఆ చోటని అక్కడ వాటర్ కింద పెట్టాలన్నమాట. ఒకవేళ అది పెద్దదైతే మాత్రం కంపల్సరీగా డాక్టర్ అనేది కన్సల్ట్ చేయాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఏ క్రీమ్ పెడితే ఆ క్రీమ్ని ముందే అప్లై చేయకూడదు. ఇక ఒకవేళ కాలిన గాయాలైతే మాత్రం ఎక్కువగా కోల్గేట్ అనేది కూడా బాగా ఉపయోగపడుతుంది. నేనైతే మాత్రం చాలా వరకు అదే యూస్ చేస్తూ ఉంటాను. కోల్గేట్ టూత్ పేస్ట్లోని, అది కాకుండా కోల్గేట్లో కూడా ఒక స్వీట్నెస్ ఉన్నది మాత్రం ఎంచుకోవాలి. ఎందుకంటే అందులో మళ్ళీ ఇప్పుడు లవంగాలని ఇయ్యని ఏవో రకరకాలు వస్తున్నాయి. సో అటువంటి ఏమి ఘాటైన లేని టూత్పేస్ట్ అయితే మాత్రం కంపల్సరీగా కోల్గేట్ కానీ లేదంటే పెప్సిడెంట్ అయినా పర్వాలేదు, పేస్ట్ అనేది మాత్రం అప్లై చేయొచ్చు. కాకపోతే ఆ పేస్ట్లోని ఎటువంటి రసాయనాలు లేనివి చూసుకోవాలి, అంటే ఘాట్ అయినవి అనమాట. సాల్ట్ అంటారు కదా, ఇప్పుడు సాల్ట్ లాంటివి ఉన్నా పర్వాలేదు, కానీ ఈ మిరియాలు అలాంటి ఘాటు ఉండే మాత్రం అసలు అప్లై చేయకూడదు. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి, ఇంట్లో పని చేసుకున్నప్పుడు కానీ ఏదో ఒక కారణం వల్ల మనం పడిపోయినప్పుడు కాళ్ళు వెనకడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాళ్ళకనే కదా ఎక్కడైనా దెబ్బలు తగులుతూ ఉంటాయి. సో అప్పుడు ఏం చేయాలంటే, ఫ్రాక్చర్ అనేది మ్యాక్సిమం ఎప్పుడు పడినా కూడా ఫ్రాక్చర్ అని అనుకోకూడదు. అంటే ఎక్కువగా బాగా ఇంకా కదలలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రం ఇక అది కొంచెం డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. కానీ వెంటనే మాత్రం కాలు అనేది ఎక్కడైతే దెబ్బ తగిలినా ఆ కాలు భాగాన్ని మాత్రం వెంటనే కదిపేయకూడదు. కదిపేయడం వల్ల ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ అవుతుందంట, అంటే బోన్ ఫ్రాక్చర్ అయినా ఏదైనా మనకు పూర్తిగా తెలియదు. కాబట్టి అది కాసేపటికి నిర్ధారించుకొని, ఇంకా నేను కదపలేను అనుకున్న టైంలో మాత్రమే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే, పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ముక్కు నుంచి రక్తం కారడం అనేది జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. సో అలాంటప్పుడు ఏంటంటే, కొంచెం తలని ఇలా కిందకి వాల్చి ముక్కు మధ్యన ఉంది కదా, సో ఈ మధ్యన ఇలాగా గట్టిగా పట్టుకొని ఒక 4 నిమిషాలు ఉండాలన్నమాట. సో అలాగా ప్రెస్ చేసి ఉంచినప్పుడు ఏంటంటే, మనం గాలి పీల్చుకోలేం కాబట్టి నోట్తో గాలిని పీల్చుకుంటూ 4 మినిట్స్ వరకు అలా వెయిట్ చేయగలిగితే కనుక మనకి రక్తస్రావం అనేది తగ్గుతుంది. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి, మనం భోంచేసేటప్పుడు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కానీ ఒక్కొక్కసారి మనకి శ్వాసకోశది ఉంటుంది కదా, అక్కడ ఏదైనా పదార్థం కనుక అడ్డుపడితే కనుక వెంటనే వీపు మీద వెనకాతల కొంచెం నెమ్మదిగా కొంచెం గట్టిగా కొట్టాలన్నమాట. లేదంటే కనుక ముందుకు వంచేసి పొట్ట పై భాగంలోని కొంచెం నొక్కి పెట్టి ఉంచితే కనుక ఆ సమస్య అనేది తీరుతుంది. సో ఇంకా కొంచెం డేంజర్ అయితే కనుక వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సిక్స్త్ ప్రాబ్లం ఏంటంటే, మనం బైక్ మీద కానీ బయటకు వెళ్ళేటప్పుడు కానీ కళ్ళల్లోని అనుకోకుండా దుమ్ము పడుతూ ఉంటుంది. సో అటువంటిప్పుడు ఏంటంటే వెంటనే కళ్ళని రబ్ చేయడం లాంటివి అసలు చేయకూడదు. వీలైతే కనుక వెంటనే అప్పుడు ఏంటంటే ఏదైనా క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని ఇంకా కళ్ళని కవర్ చేసుకొని జస్ట్ అలా కవర్ చేసి వదిలేయాలి తప్ప బాగా రుద్దడం లాంటివి చేయకూడదు. వీలైతే కనుక కొంచెం వాటర్ వేసుకొని వాటర్తో వాష్ చేసుకోవాలి తప్ప రుద్దడం అనేది మాత్రం అసలు చేయకూడదు. అండ్ నెక్స్ట్ సెవెంత్ వన్ ఏంటంటే, మనకి కింద పడుకున్నప్పుడు అటువంటి టైంలో ఏంటంటే ఒక్కోసారి చీమలు అనేవి చెవిలో దూరడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే ఇయర్ బడ్స్గా లాంటివి, లేదంటే ఏది పడితే అది చెవిలో తిప్పేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటాం. సో అలాంటివి మాత్రం అసలు చేయకూడదు. కొన్ని వాటర్ తీసుకొని చెవిలో వేస్తే కనుక సైడ్కి ఇలాగ పక్కకి వెంటనే వాల్ చేయాలి. వాటర్ వేసిన వెంటనే అప్పుడు వాల్ చేస్తే కనుక వాటర్తో పాటు చీమలు అనేది బయటకు వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ 8th పాయింట్ ఏంటంటే, బాగా తీవ్రమైన జ్వరం వచ్చిన
వచ్చినప్పుడు ఏంటంటే తడిగుడ్డు పెట్టాలి అని అంటారు కదా. సో అదేంటంటే బాగా చల్లని నీళ్ళు కాదు, అలాగని బాగా వేడి నీళ్ళు కాకుండా గోరువెచ్చని నీళ్ళల్లోని ఒక మంచి క్లాత్ని ముంచేసి నుదుటి మీద కాసేపు, తర్వాత చేతులకు కాసేపు, అలాగే కాళ్ళకు కాసేపు, ఆ తర్వాత వీపుకి కాసేపు, తర్వాత ఫ్రంట్ పార్ట్ కాసేపు, అలాగా ఒక్కొక్క పార్ట్ని విడివిడిగా రుద్దాలన్నమాట. సో తడిగుడ్డ అనేది పెట్టి తుడవాలి అంతే తప్ప మొత్తం అంతా ఒకేసారి తుడిచేయడం లాంటివి చేయకూడదు. ఇక 9th పాయింట్ ఏంటంటే పిల్లలు అప్పుడప్పుడు కింద పడిపోతూ ఉంటారు. సాధ్యమైనంత వరకు ఏంటంటే కాళ్ళకి దెబ్బలు తగిలించుకుంటూ వస్తూ ఉంటారు. సో అటువంటప్పుడు ఏంటంటే దెబ్బలు తగిలిన వెంటనే యాంటీసెప్టిక్ లోషన్తోనే ఎక్కడైతే దెబ్బ తగిలిందో అక్కడ తుడవాలి. ఆ తర్వాతే మనం ఏమైనా క్రీమ్ రాసినా పౌడర్ రాసినా లాంటివి చేయాలన్నమాట. మ్యాక్సిమమ్ ఆ పార్ట్ అంతా కూడా ఆరిపోయేదాకా చూసుకొని ఆ తర్వాత క్రీమ్ కానీ ఏమైనా అప్లై చేయాలి. లేదంటే కనుక అవి పెద్ద దెబ్బలు అయితే మాత్రం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. దుమ్ము అనేది కనుక లోపలికి వెళ్తుంది అనిపిస్తే మాత్రం కంపల్సరీగా కట్ అనేది కట్టాలి. అండ్ లాస్ట్ 10th పాయింట్ ఏంటంటే కుక్క కరిస్తే కనుక ఆ పార్ట్ ఏంటంటే ముందుగా ఫ్రెష్ వాటర్తోని కడిగేయాలి. ఆ తర్వాత డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్లు క్రీమ్స్ లాంటివి మాత్రం అసలు ఏమీ అప్లై చేయకూడదు. ఓన్లీ నార్మల్ వాటర్తోనే కడిగేయాలి. అండ్ వీటితో పాటు ఇంకొకటి ఏంటంటే మనం కంపల్సరీగా ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది కంపల్సరీగా ఇంట్లో ఉంచుకోవాలి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. సో వాటిలో ఏంటంటే ఫస్ట్ దూది, తర్వాత బ్యాండేడ్స్, ఆ తర్వాత పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ లాంటివి, ఓఆర్ఎస్ ఒకటి, తర్వాత గ్లూకోజ్ ప్యాకెట్స్, ఇంకా యాంటీసెప్టిక్ లోషన్స్, ఇవన్నీ కూడా మనం ఎప్పుడు మన దగ్గర ఉంచుకోవాలి. సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయని ఆశిస్తూ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.